ఎక్కువ. తర్వాత జరుగుతుంది వింటే మనుషుల విలువ జరుగుతుంది అన్నమాట. అందుకే ఎవరు తెచ్చినా కూడా శ్రద్ధాభక్తితో వినాలి. టీచర్ పిల్లవాడిని అడిగేటండి, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుందండి? పూరి జగన్నాథ్ అంటారు. పిల్లవాడు పూరి ఏం రాశాడంట, వెనక వాడి కాపీ కొట్టాలంట. వాడు అనుకున్నాడంట నేను పూరి రాసే టీచర్ తెలిసిపోతుందని వాడు చపాతి అని రాశాడు. 2 ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంటండి. టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట. టీచర్ అనుకున్నదంట పూరి అయినా చపాతీ అయినా గోధుమ పిండితోనే 2 వేసేసింది. మన జీవితం అంతా కాపీ కొడుకుంటామని. ఇంట్లో కరెంట్ పోయిందనుకోండి, ఫస్ట్ పక్కింట్లో దొంగ చూస్తామని. అక్కడ కూడా పోతే జర చూడండి. అనుకోకుండా దేవుడు ఇంటికి వచ్చాడంటే ఆమెను అడిగాడంట, అమ్మా ఏమైనా కావాలి అంటే కోరుకోమని. ఆమె అడిగిందంట, దేవుడా మా ఇంటికే వచ్చావా, పక్కింటికి కూడా వెళ్ళావా? స్వయంగా దేవుడే ఇంటికి వచ్చి ఏం కావాలో కోరుకోమంటే మన సమస్య పక్కింటి. అప్పుడు దేవుడు చెప్పాడంట, పక్కింటికి కూడా వెళ్ళొచ్చానమ్మా అని. ఆమె ఏం కోరుకున్న స్వామి అని. నీకేం కావాలో కోరుకోమంటే ఆమె ఏం కోరుకున్న స్వామి అని. ఏం లేదమ్మా, నీకేమి ఇచ్చినా దాన్ని డబల్ ఇమ్మని కోరుకున్నది అని. అప్పుడు ఆలోచన స్టార్ట్ అయిందంటే ఏంటది, 1 కోటి రూపాయలు అడిగాననుకో పక్కింటి ఆమె 2 కోట్లు పోతాయి. మంచి బంగారు నెక్లెస్ అడిగాననుకో పక్కింటి ఆమె 2 పోతాయి. మంచి పట్టు చీర అడిగాననుకో పక్కింటి ఆమె 2 పోతాయి. ఈమె ఆలోచించి దేవుడా నాకు కన్ను తీసేయమన్నదంట. ఎందుకండి? పక్కింటి ఆమె 2 పోతాయి. అది కాకూడదు. 195 దేశాల్లో లోకా సమస్త సుఖినో భవంతు అనే దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ దేశంలో పుడతాం, అది కూడా హిందువుగా పుడతాం. కాబట్టి ఈ మానవ జన్మ సార్థకం కావాలి అంటే 100 పనులు మానేసి భోజనం చేయాలంట. మీరందరూ చేయండి. 1000 పనులు మానేసి స్నానం చేయాలంట. 1,00,000 పనులు మానేసి దానం చేయాలంట. 1,000,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట. స్మరణంలో సోమచితే మరణం, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారంటే మీరు డెత్ దగ్గరికి వస్తున్నారు, చావుకు దగ్గరికి వస్తున్నారు. ఎంట్రికలు పగులుతున్నాయంటే టికెట్ RACలో ఉంది, ఎప్పుడైనా కన్ఫర్మ్ అవ్వచ్చు. అయినా దాన్ని ఇంకా నల్లగా చేసుకుంటూ కూర్చోవడం కాదు. మానవుడు మాధవుడిగా మారిన భూమి. ఒక మానవుడు మాధవుడిగా మారాలి అంటే అమ్మలో మా, నాన్నలో నా, గురువులో ఊ, దేవుళ్ళలో డు, ఈ 4 కలిస్తేనే మానవుడు. మానవుడు మాధవుడిగా మారాలి అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ 4 కృప కావాలి. జీవితంలో 4 కష్టమైన పనులు అంట. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంటండి, దోమకి చీర కట్టలేమంటండి, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంటండి, మనిషిని తృప్తి పరచలేమంటండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు అంటున్నారండి. తల్లి పాలు తాగేవాడిని తల్లి భారత మాత కోసం బ్రతకాలనుకుంటున్నాను, బ్రతుకుతున్నాను అన్నమాట. కాబట్టి సంసారం మన ఎంబడి రాదంట, సంస్కారం మన ఎంబడి వస్తుందంట. అందుకే స్మరణం చేయాలి. నిరంతరం ఈ కంఠంలో ఆ భగవంతుడి నామస్మరణం ఉండాలి. ఒక శవం ఎత్తు ఉంటుందంటండి, అటు నుంచి పెళ్లి కూతురు తీసుకొస్తుంటారంట. అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంటండి, అమ్మా నిన్ను 4 మోస్తున్నారు, నన్ను 4 మోస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు. కానీ ఒకటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలి అని శవం చెప్తున్నట్టండి. అందరం పోయేవాళ్ళని. మానవ జన్మ సార్థకం కావాలి, అందరూ బాగుపడాలి అంటే ఆ భగవంతుని నామస్మరణం. కంఠానికి అందం ఎప్పుడు అంటే కంఠస్థం రావాలంట. బంగారం వేసుకుని తిరిగండి వద్దనట్టే. జగజ్జైత్ర కమంత్రైన రామనామాభివక్షితం యక్షంటే సర్వసిద్ధయ రామరక్షా స్తోత్రం. ఆర్తా విషణ శిథిలాక్ష సీతా గోరేశియాది స్పష్టమాన సంకీర్త నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు. అన్ని దుఃఖాల నుంచి బయటపడాలి అంటే ఆ భగవంతుని నామస్మరణ అందరూ కలిసికట్టుగా చేయాలి. భోజనంలో కలిసికట్టుగా చేయాలి. అనుకోకుండా కుర్రవాడు పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నారండి. ముందు రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ బాగా జరుగుతుందండి. సడన్గా ఏమంటారు రాజు వచ్చేసారంటే, స్వామి పెళ్లి పొద్దున్నండి, ముందు రోజు వచ్చేసారేంటి అని అనంట. ఏం లేదయ్యా, నాకు ఒక లిస్ట్ ఇచ్చారయ్యా, దాంట్లో మొదటి పేరు మీదే ఉందయ్యా, నేను తీసుకెళ్దామని వచ్చాను అన్నమాట. ఏం స్వామి కనీసం పొద్దున్నే పెళ్ళి నాది, కనీసం ఫోన్ చేసే అవసరం కదా అన్నారంట యమధర్మరాజు.
తాండూరు మార్కెట్లో 5G ఫోన్తో చాలా బాగుంటుంది, తీసుకొచ్చి ఇస్తాను, టీ తాగుతారా అని అడిగాడు యమధర్మరాజు. యమధర్మరాజు అడిగాడంటే టీ అంటే ఏంటి? చాలా బాగుంటుందండి, నీలపోతాయితో చాలా బాగుంటుంది, తాగి చూడండి, టీ తీసుకొచ్చి ఇచ్చాడండి. 3 నిద్ర మాత్రం టీలో వేసేసాడండి. యమధర్మరాజు తాగాడంటే నిద్రపోయాడంటే కుర్రవాడు ఆ తీసుకొని తాండూరు మార్కెట్ వెళ్ళి కంప్యూటర్ కూర్చొని ఆయన పేరు పైన కదా దాన్ని కింద పెట్టాడంటే వేరే వాళ్ళ పేరు పైన పెట్టి ఇంటికి పట్టుకొచ్చాడంటే ఇంటికి వచ్చేవాడు యమధర్మరాజు నిద్ర చేశాడంటే అయ్యా నరకంలో చాలా టెన్షన్గా ఉంటుందయ్యా, నిద్ర రావట్లేదయ్యా, నువ్వు ఏమి ఇచ్చావో ఆ నీలోపాధ్యాయ చాలా బాగుందయ్యా, నీకు ఒక చిన్న ఫేవర్ చేస్తా అని అడగండి. ఏం చేస్తే స్వామి అని అడిగాడంటే పైకి తీసుకెళ్ళనయ్యా, కిందిని తీసుకెళ్తా ఆయు కర్మచరితం చ విద్యార్థి పంచాయతాన్ని సృష్టించే గర్భవతి అంటాడు. ఆయుష్ మీరు ఎన్ని సంవత్సరాలు చదువుతారు, ఆయుష్ కర్మ ఏం పని చేస్తారు, ఆయుష్ కర్మచరితం ఎంత సంపాదిస్తారు, ఆయుష్ కర్మచరితం చ విద్య మీరు ఏం చదువుకుంటారు, విద్యా నిధనము వచ్చా మీరు ఎప్పుడు చనిపోతారు. మీరు పుట్టినప్పుడే డిసైడ్ అయ్యాడు. అయినా భయపడి ఎన్ని రోజులు చదువుతారా? ఒంట్లో నుంచి భయం వెళ్ళిపోవాలి. చాలా మంది రకరకాల పుస్తకాలు చదువుతారని, కానీ ఒక పుస్తకం చదవండి, ఒంట్లో నుంచి భయం వెళ్ళిపోవాలంటే ఆ భగవద్గీతను అందరూ చదవాలని. ఎంతమంది చదువుతారండి ఇక్కడ? సంతోషం, చేతులు ఉన్నవాళ్ళు లేకండి, ఒక 10 చేతులు లేచారు. ఎంతమంది భోజనం చేస్తారండి ఇక్కడ? అందరూ చేస్తారండి. దాంట్లో ఎంత ఆశ్చర్యం అండి. మానవ జన్మ సార్థకం కావాలి, కుల మతాలకు అతీతంగా బ్రతకాలి, ప్రగతి వైపు దేశం సాగాలంటే మనం ప్రకృతి వైపు వెళ్ళాలి. చాలా మంది ఉదయం లేవగానే టీ గురించి ఆలోచిస్తారండి. నా జీవితంలో టీ గురించి ఆలోచించలేదండి, నేను ట్రీ గురించి ఆలోచిస్తుంటాను అన్నమాట. ఆ చెట్టు గురించి ఆలోచిస్తుంటాను. కొందరు రాజకీయ నాయకులు చైర్ గురించి ఆలోచిస్తారండి. ఆ చైర్లో టీ తీసేయండి ఏముందండి, ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళు హెయిర్ గురించి ఆలోచిస్తారండి. ఆ హెయిర్ హెల్త్ తీసేయండి ఏముందండి, నేను ప్రకృతి గురించి ఆలోచిస్తూ పెరిగిన వ్యక్తినండి. గత 44 సంవత్సరాల నుంచి నేను ఏనాడు కూడా ఒక చెత్త బయటికి వేయలేదు, ఏ నీటిని కలుషితం చేయలేదు, పాటిస్తూ వస్తున్నాను. ఎప్పుడైనా మా ఇంటి దగ్గర రండి, చాలా మంది వైరాగ్యం వచ్చి అడిగి వెళ్ళాలనుకుంటున్నారు. నేను ఎక్కడ ఉంటానో అక్కడే అడిగి సృష్టించాలని సృష్టించాను. ఆ దిశగా సాగాలి, ఈ మానవ జన్మ సార్థకం కావాలి. చాలా మంది ఇంట్లో నిద్ర రాదండి, కార్యక్రమం అంటే నిద్ర వస్తుందండి. తాండూరులో హిందూ సభలో జరుగుతుందండి. కుర్రవాడు వెళ్తారని నోట్ వచ్చి పడుకున్నారండి. అటు నుంచి ఒక పాము వెళ్తుందండి, తన పుట్టాలతో నోట్లో వెళ్ళిపోయిందండి. ఇలాంటి సేవకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ డాక్టర్ గారు తీసుకెళ్ళారండి. డాక్టర్ గారు హిందువుల సభలో బాగా జరుగుతుంది తాండూరులో. కుర్రవాడు నోట్ వచ్చి పడుకున్నారండి, నోట్లో పాము వెళ్ళిపోయిందండి. ఏం చేయమంటారు? ఏం లేదయ్యా, కొన్ని శనగలు 4 పుల్లాలు తీసుకుంటారు అన్నారండి. ఇంతేనండి అన్నారంట. ఫస్ట్ శనగలు తినమన్నాడంటే తిన్నాడంటే, ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగారంటే ఆ 4 పుల్లారి తీసుకు కూడా తినేయమన్నాడంటే హాయిగా తిన్నాడంటే. ఇంటికి వెళ్ళిపోయి రేపు సాయంత్రం 5 గంటలకు మళ్ళీ రాన్నారంట. మళ్ళీ వచ్చాడంటే మళ్ళీ శనగలు పుల్లారి తీసుకు 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు ట్రీట్మెంట్ అడుగుతుందంట. 6వ రోజు ఆయన అనుకున్నారంట, డాక్టర్ దగ్గర అయితే మళ్ళీ శనగలు పుల్లారి తీసుకురమ్మంటారని వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళాడంటే. కూర్చొని ఫస్ట్ డాక్టర్ ముందు శనగలు తిన్నాడంటే ఇంకెట్లయినా పుల్లారే తినమంటాడని తినబోయాడంటే. డాక్టర్ గారు అన్నారంటే 10 నిమిషాలు ఆగవయ్యా అన్నారంట. ఈయన 10 నిమిషాలు ఆగాడంటే పాము మెల్లగా బయటికి వచ్చిందంటే. దేనికోసం వచ్చిందండి? పుల్లారే ట్రీట్ ఇవ్వలేదని పాము బయటికి వచ్చిందంటే. డాక్టర్ గారు దాన్ని పట్టుకొని అడవిలో వదిలేశారండి. మీ జీవితం కూడా అంతేనండి. ఈ 40 రోజులు ఒక దీక్షగా నేను రోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తగా శాఖకు వెళ్తాను, చక్కగా లలితా సహస్రనామం చదువుతాను, రోజు గుడికి వెళ్తాను, ఆ విష్ణు సహస్రనామం చదువుతాను, భగవద్గీత చదివిస్తాను అన్న ఒక అలవాటు చేసుకున్నారనుకోండి, మీ జన్మ సార్థకం అవుతుంది. తల్లిదండ్రులు జన్మనిస్తారండి, గురువు జన్మ లేకుండా చేస్తాడు. అలాంటి గురు పరంపర ఉన్న దేశం భారతదేశం. అందుకే మనల్ని భారతీయులు అన్నారు. భా అంటే ప్రకాశం అండి, రథ అంటే ఆ ప్రకాశం పట్ల ఆసక్తి ఉన్నవాడు, ఆ జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నవాడు భారతీయుడు అన్నమాట. అన్నం పెడితే అరిగిపోతుందంటండి, చీర ఇస్తే చిందిపోతుందంటండి, జ్ఞానం ఇస్తే పెరిగిపోతుందన్నమాట. ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం మనసుని శుద్ధి చేస్తుంది, సేవ కర్మని శుద్ధి చేస్తుంది, ప్రేమ హృదయాన్ని శుద్ధి చేస్తుంది అన్నమాట. ఇవన్నీ శుద్ధి చేసుకోవడానికి ఈ మానవ జన్మ
ఆ జన్మ సార్థకం కావాలి. ఆ దిశగా మీరందరూ సాగాలి. కుల మతాల మధ్యలో విడిపోయి ఉన్నామండి. ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాతుర్వర్ణ్యం మయా సృష్ట గుణ కర్మ విభాగ అంటూ భగవద్గీత. భగవంతుడు 4 వర్ణాలు సృష్టించారు తప్ప కుల వ్యవస్థ లేదు. దాన్ని దూరం చేసుకోవాలి. కులం మీదని ఏమని అడగొద్దనుకున్నా, కాలం మారి అని చెప్పొద్దనుకున్నా, కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా, కూల్గా జీవితం గడపాలనుకున్నా, కంటి చూపు తగ్గిందని బాధపడొద్దనుకున్నా, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా, కర్పూరంలాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా, కాపురం అందరినీ బాగుండాలనుకున్నా, కన్న తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్నా, కొన్న వస్తువులపై వ్యామోహం పెంచుకోవద్దనుకున్నా, కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా, కంటే ఛత్రపతి శివాజీ లాంటి ఒక్కడి గడవని భారతీయ తల్లులకు విజ్ఞాపిస్తున్నా, కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా, కర్మ భక్తి జ్ఞానాన్నిచ్చే ఆ భగవద్గీతను అందరి చేతుల్లో చూడాలనుకుంటున్నా. భగవద్గీత గుడిలో ఉండాలి, భగవద్గీత గుడిసెలో ఉండాలి, భగవద్గీతను గుండెల్లో పెట్టుకొని తిరగాలని. అమ్మవారు పూజ చేసి ఉంటారండి అందరూ. నవరాత్రులు అమ్మవారికి ఎన్ని చేతులండి? 8 అండి. అమ్మవారి చేతిలో మొబైల్ ఉందండి? ఏ అమ్మవారి చేతిలో మొబైల్ ఉందండి? లేదండి. కానీ మన చేతికి మొబైల్ వచ్చేసిందండి. ఒకప్పుడు మొబైల్ కింద పెడితే అలా బ్యాటరీ బయటకు వచ్చేదండి. ఈరోజు మొబైల్ కింద పెడితే గుండె కింద పడిపోయినట్టు ఫీల్ అయిపోతున్నారు. వస్తువులు ఎప్పుడు సుఖానివ్వదండి. ఇంట్లో సోఫా సెట్, డైనింగ్ సెట్, అన్ని సెట్ ఉందంట, కానీ మనిషి అప్సెట్ ఉన్నాడంట. ఉపయోగం లేదండి. ఒకప్పుడు బాత్రూమ్ డిటాచ్ ఉండేదండి, ఫ్యామిలీ అటాచ్ ఉండేదండి. ఈరోజు బాత్రూమ్ అటాచ్ అయిపోయిందండి, ఫ్యామిలీ డిటాచ్ అయిపోతున్నారండి. కుటుంబ సభ్యులు దూరం అవుతున్నారండి. అందరినీ నా వాళ్ళుగా భావించాలి. 1835 ఫ్లైట్ లాట్ ఎక్కాలి భారతదేశం వచ్చిన తర్వాత పర్యటన. వాళ్ళ నాన్న ఉత్తరం రాస్తారండి, నాన్నగారు భారతదేశం అంతా పర్యటన చేశాను, ఐ డిడ్ నాట్ ఫైండ్ సింగిల్ బెగ్గర్. నాకు ఈ దేశంలో ఒక్క అడుక్కునేవాడు దొరకలేదు అని. అలాంటి దేశం అండి. ఈరోజు కొందరు గుడి బయట అడుక్కుంటున్నారు, కొందరు గుడి లోపల అడుక్కుంటున్నారు. అందరూ రూపీస్ కావాలని అడుగుతున్నారండి, పీస్ కావాలని ఎవరు కోరుకోవట్లేదండి. మనం లోకా సమస్త సుఖినో భవంతు, దేశమంతా బాగుండాలి, ప్రపంచమంతా బాగుండాలని కోరుకునేవాళ్ళం అన్నమాట. ఈ దేశంలో వ్యభిచారం లేదండి, ఈ దేశంలో దొంగతనాలు లేవండి. ఈ దేశంలో ఒకటి ఏమిటి అంటే గురు పరంపర ఉంది. గురువు ఏం చెప్తే శిష్యులందరూ వాళ్ళ మాటలే వింటారు, వీళ్ళు వేరే వాళ్ళ మాటలు వినరు. అందుకే దేశం చాలా సమృద్ధిగా ఉంది. దేశాన్ని నాశనం చేయాలి అంటే నాకు ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తే 200 సంవత్సరాలు వీళ్ళు కొలాప్స్ అవుతారని ఉత్తరం రాస్తారండి. అదే మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్. ఒకవేళ ఇంగ్లీష్ భాష వీళ్ళకి నేర్పిస్తే వీళ్ళ భాష మర్చిపోతారు. వీళ్ళ భాష మర్చిపోతే వీళ్ళందరికీ ఒక భావన ఉంది. ఏంటి ఆ భావన? వీళ్ళందరినీ నా వాళ్ళుగా భావిస్తారు. ఆ భావన ఏనాడైతే కొలాప్స్ అయిపోతుందో దేశం ఆటోమేటిక్ కొలాప్స్ అయిపోతుంది అని. మనం 150 సంవత్సరాలను కొలాప్స్ అయిపోయాం. మనకు ఆ భావన లేదు. దయచేసి ఆ కుల గట్టిని తగ్గించుకోవాలి. అందరూ భారతీయులు అన్న భావన మనం రావాలి. అంతకుముందు భారతదేశంలో 7,50,000 పల్లెటూళ్ళు ఉండేవి, 7,32,000 గురుకులాలు ఉండేవి. అందుకే ఈ దేశంలో అడుక్కునేవాళ్ళు లేడు. అనుకోకుండా రామాయణం, మహాభారతం నాటకాలు వేసేవాళ్ళు ఇద్దరు తాండు ఊరికి వచ్చేసారంటండి. మొగుడు పెళ్ళాలు కొట్లాడుకుంటున్నారంట, ఎక్కడికి వెళ్ళాలి? పెళ్ళాం మొగుడు చెప్పిందంటండి, ఏమండి మీరు రామాయణం చూడండి, నేను మహాభారతం చూసి వచ్చాను, నాకేదైనా నస్తే మీకు చెప్తాను, మీకు ఏదైనా నస్తే నాకు చెప్పండి. సాయంత్రం రామాయణ పెళ్ళాం మొగుడిని అడిగిందంటండి, ఏమండి మీరు రామాయణం చూసి వచ్చారు కదా, మీకు ఏం నచ్చింది అని. దశరథ మహారాజుకి 3 పెళ్ళాలంటేనే అన్నాడంట. ఆయన నేను అడిగాడంట, ఏమే నువ్వు మహాభారతం చూసి వచ్చావు కదా, నీకేం నచ్చింది అని. ద్రౌపదికి 5 మొగుళ్ళు అంటే అన్నాడంట. అన్నీ విన్న తర్వాత పనికిరాన్ని మోసుకుంటూ వెళ్ళొద్దని చక్కటి వారి కలరింగ్ చేశారు, పిల్లలు నృత్యం చేశారు. మహానుభావులు యాదిరెడ్డి లాంటి వాళ్ళు విషయం చెప్పారు. అదేమైనా మీ మనసుకు అంటుకున్నదా? మీరేమైనా 10 మందికి చెప్పగలుగుతారా? ఈ దేశం గురించి పని చేయాల్సిన చాలా అవసరం ఉందండి. ఆదివారం వస్తే ముక్కలు కోసిన మాంసం తినేవాళ్ళు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారండి. దేశం ముక్కలుగా విడిపోతుందండి. కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, భాగ్యనగర్లో ఏం జరుగుతుంది. కాబట్టి అందరూ సంఘటితమై పోరాడాల్సిన అవసరం ఉంది. కుక్క పిల్లలు పెట్టిన తర్వాత 7 రోజుల్లో కళ్ళు తెరుస్తుందండి. కానీ భారతీయులు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కళ్ళు తెరవట్లేదండి. హిందువులందరూ సంఘటితంగా పోరాడాలంటే హిందువులకు మిగిలిన ఒక హిందూ మహాసాగరం ఒక్కటే అన్నమాట. దయచేసి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. దేశ పరిస్థితి బాగలేదు. గత 40 సంవత్సరాల నుంచి పర్యటనలో ఉన్నాను.
2 బట్టలు ఉన్నాయి, ఒక పూట భోజనం దొరికితే చాలనుకుంటున్నాను అన్నమాట. కాబట్టి కొంచెం ఆలోచించి ఎవరైనా మంచి పని చేస్తుంటే వాళ్ళని సహకరించే దిశగా సాగాలి. మంచిని మైక్లో చెప్పాలంట, చెడుని చెవులో చెప్పాలంట, కానీ చెడు ఊరంతా చెప్పుతామండి, మంచి గురించి చెప్పట్లేదండి. ఆ దిశగా మనం సాగాలి. చరితలోని సారమిదే, చరితలోని సారమిదే, కవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని ఉన్న మూలమిదే. తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం, వందే మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం. తల్లి వందనం, ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తం శౌర్యం. తల్లి వందనం, ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే. వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. మనలోని అనైక్యత, సంస్కార విహీనత, ఆశరాధికారం అందుకునిరా. విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టే ఫిరంగి ముఖరా. బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం. వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. ఎన్నాళ్ళి వేదన, ఎన్నేళ్ళి రోధన, తల్లి వాళ్ళ తీర్చుకుంటే తనయులమేనా. విశ్వశాంతి వారధివై, విశ్వానికి సారథివై, విద్రోహుల గుండె తీర్చి చంద్ర పిలుగువై. విజయ శంఖమెత్తు అదురు భువన గోత్తరం. వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. వందే మాతరం అంటోంది తరం. బోలో భారత్ మాతా కీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ. ఒక కుర్రవాడు కార్యక్రమం మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నాడంటే 7వ రోజు గురుగారు చూశారంటే, ఏమో మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నావు, ఏంటి విశేషమని అడిగారంట. గురుగారు మా ఆవిడ ఇంట్లో కడుపులో ఉందండి, భోజనానికి వెళ్తున్నా అన్నారంట. మీకు కూడా 10 నిమిషాల్లో వచ్చేసాను, మీరు కూడా వెళ్తురు కానీ. గురుగారు అడిగారంట, మీ ఆవిడ అంటే అంత ప్రేమన్నాయా అని అడిగారంట. అవును స్వామి అన్నారంట. చిన్న పరీక్ష పెడతానయ్యా, మీ ఆవిడ నంబర్ నాకు అని గురుగారు నంబర్ ఇస్తున్నారంట. ఆ అబ్బాయికి బాదాం పిస్తా కలిగిన పాలు ఇచ్చారంట. ఆ అబ్బాయి పాలు తాగగానే గృహ కోల్పోయాడండి, కావాలేదండి, బతికే ఉన్నాడు. గురుగారు వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి చెప్పారంట, అమ్మా మీ ఆయన చచ్చిపోయారమ్మా, వస్తారా అని. తక్కువని కారు ఎక్కి వచ్చి ఏడుస్తుందంటండి. ఎంతసేపు ఇస్తామండి, 1 గంట 2 గంటలు 3 గంటలు వాళ్ళ ఓపికండి. 3 గంటల తర్వాత గురుగారు అమ్మాయి చెప్పారట, అమ్మా నువ్వు కడుపుతోనున్నావు కదమ్మా, నువ్వు ఏడితే నీ బిడ్డకి ఇబ్బంది అవుతుందమ్మా, ఒక గ్లాస్ బాదాం పిస్తా పాలు తాగని అమ్మాయి ఇచ్చారంటండి. ఆ అమ్మాయి పాలు తాగుతుందంటండి. సగం తాగానే గురుగారు ఒక విషయం చెప్పారంటండి, ఒక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా, ఈ పాలు మొత్తం నువ్వు తాగావనుకో నువ్వు చనిపోతావమ్మా, మీ ఆయన తగ్గుతాడమ్మా అని. పక్కన సగంలోనే పాలు తాగడం ఆటండి. గురుగారు కడుపుతో ఉన్నాను కదండి, నాకు బిడ్డని చూడాలనండి, మా ఇంట్లో అత్తగారు ఉన్నారండి, ఫ్రీగా ఉన్నారండి, ఏ కార్యక్రమానికి రారండి, ఈ పాలు ఆలోచిస్తే బాగుంటుంది అన్నదండి. పాలు ఇస్తే అత్తగారికి ఇచ్చారంటండి. అత్తగారు కూడా అదే మాట్లాడినారంటండి, స్వామి ఎప్పటి నుంచో నాకు ఒక మన్మన్ని చూడాలని కోరికండి, మా ఆయన ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యారండి, ఆయన కూడా ఏ కార్యక్రమానికి రారండి, ఈ పాలు ఆయనకి ఇస్తే బాగుంటుంది. ఆ పాలు తీసుకెళ్ళి ఆయన ఇచ్చారంటండి. ఆయన కూడా అదే మాట్లాడినారండి, స్వామి ఎప్పటి నుంచో నాకు ఒక మన్మరాన్ని తీయాలని కోరికండి, మా కొడుకు ఒక వెదవండి, వీడు ఏ కార్యక్రమానికి రారండి, ఈ పాలు ఆయనకి ఇచ్చేయండి అన్నారంట. ఆ పాలు తీసుకెళ్ళి ఆయన ఇచ్చారంట. పిల్లల్ని గెలవా అంటుంటారంట. మనం గెలవలం కాదండి, మనం వేదాలకు వారసులు అనేది మర్చిపోయామన్నమాట. అప్పుడు ఆ కుర్రవాడు అన్నారంటండి, స్వామి మాకంటూ ఏదో ఒక సంబంధాలు ఉంటాయండి, ఇలాంటి గురువులే సంబంధాలు ఉంటామని విన్నానండి, ఈ పాలు మీరు తాగితే బాగుంటుంది కదా అని అన్న కుర్రవాడు. అంటే పోతే గురువు పోని నేను బాగుండాలి, నేను పోయినా పర్వాలేదు, నా గురువు బాగుండాలి, నా దేశం బాగుండాలి అన్న భావన ఏనాడైతే ఈ భారతీయుల్లో వస్తుందో ఈ దేశం మళ్ళీ అపూర్వ వైభవానికి వస్తుంది. కుర్రవాడు ఊళ్ళో వెళ్తున్నాడంట, కుక్క కనిపించిందంట.
రాయి తీసుకొని కుక్కను కొట్టాడంట. కుక్క పారిపోయిందంటండి. ఆనందం అనిపించిందంట. అదే రాయి తీసుకొని ముందు వెళ్తున్నాడంట. ఒక చెట్టు మీద తేనెటీగ పుట్ట ఉందంట. ఈ రాయి తీసుకొని తేనెటీగ పుట్టను కొట్టాడంట. ఆ తేనెటీగలు అందరు కలిసి నెంబడి పడ్డాయంట. ఈయన పారిపోయాడంట. అట్లా తాండూరులో ఉన్న హిందువులందరూ కలిసినట్టుగా ఈ దేశ ద్రోహులను తరిమి కొట్టే వరకు నిద్రపోకూడదు అన్నమాట. ఆ సంకల్పం తీసుకోవాలి. కేరళలో 3వ తరగతి పిల్లని అడిగిందంటే టీచర్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోకోనట్ అండ్ కోకోకోలా? కోకోకోలాకి కొబ్బరి బొండానికి ఏంటి తేడా అని ఆ 3వ తరగతి పిల్ల రాసిందంట. కోకోకోలా ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇస్తారండి, తాగేటప్పుడు తల దించాల్సి వస్తుందండి. నేను తల దింటే నా దేశం తల దించినట్లండి. అదే మా ఊళ్ళో కొబ్బరి బొండం ఇస్తే వాళ్ళు స్ట్రా వేసేవారండి. నేను తలెత్తి తాగుతానండి, నేను తలెత్తానంటే నా దేశం తలెత్తినట్టు అని. దేశం తలదించే పని మనం చేయకూడదండి. చాలామంది ఉదయం చేస్తే హనీ గురించి ఆలోచిస్తారండి, మధ్యాహ్నం అయితే మనీ గురించి ఆలోచిస్తారండి. ఆ మనీ ఇబ్బంది వస్తే సాయంత్రం వరకు శని గురించి ఆలోచిస్తారండి. నేను హనీ గురించి ఆలోచించలేదు, మనీ గురించి ఆలోచించలేదు, శని గురించి కూడా ఆలోచించలేదండి. నేను పని గురించి ఆలోచిస్తుంటానండి. కాబట్టి పని క్రియేట్ చేసుకోవాలి. దేశంలో సమస్య ఏంటి తెలుసుకోవాలి. నేను నా దేశానికి ఏం చేయగలుగుతాను భావనతో కలిసికట్టుగా పోరాడాలి. చాలా మంది ఉదయం చేస్తే బ్రెడ్ గురించి ఆలోచిస్తారండి, సాయంత్రం అయితే బెడ్ గురించి ఆలోచిస్తారండి. నేను బ్రెడ్ గురించి ఆలోచించలేదు, బెడ్ గురించి ఆలోచించలేదు. బ్లడ్ ఈ దేశం గురించి ఎవరైతే ధార పోసారో అలాంటి మహానుభావుల చరిత్ర చదువుతూ పెరిగిన వ్యక్తిని అన్నమాట. కాబట్టి పిల్లలకు తల్లుగా చదువుతూ ఆ మన దేశ పూర్వంలో చేసిన త్యాగాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ చరిత్రని ఆ రాబోయే తరానికి అందించాల్సిన అవసరం చాలా ఉంది. ఆ దిశగా సాగాలి. కార్యక్రమానికి వచ్చిన గురువుకి బాగా దక్షిణ ఇచ్చారంటండి. గురుగారు దాన్ని తీసుకెళ్ళి దిండు కింద వెళ్ళి పడుకున్నారంటండి. గురుగారితో పాటు దొంగ కూడా వెళ్ళారంటండి. డబ్బులు ఎట్లయినా దోచుకోవాలని గురుగారు పక్కన ఒక దిండుకి పడుకున్నారంటండి. అనుకోకుండా రాత్రి గురుగారు బాత్రూమ్కి వెళ్ళారంటండి. కుర్రవాడు మెల్లగా దిండులు ఎక్కించారంటండి. కానీ డబ్బులు లేవంటండి. ఆశ్చర్యపోయారంటండి. గురుగారు బాగా దక్షిణ ఇచ్చారు, దిండు కింద వెళ్ళి పడుకున్నారు, డబ్బులు కనబడట్లేదని ఉదయం లేవగానే గురుగారు కాకొచ్చాడంటండి. ఓకే స్వామి, నేను దొంగనండి, రాత్రి మీరు దక్షిణ బాగా ఇచ్చారండి, దిండు కింద వెళ్ళి పడుకున్నారండి, మీరు బాత్రూమ్ వెళ్ళినప్పుడు చూస్తే దిండు కింద డబ్బులు కనబడలేదు అన్నాడట. ఏం లేదయ్యా, నాకన్నా ముందు నువ్వు బాత్రూమ్కి వెళ్ళావు కదా, నా డబ్బులు నీ దిండు కింద వెళ్ళాను కదా, నువ్వు నా దిండు కింద ఎదుగుతున్నావా అన్నాడు. సంకర పిల్లలు వెళ్తే తల్లి ఊరంతా వెళ్తుందంటే తిరుమల వెళ్ళి లేనిపోయిన కోరికలు కోరుకుంటున్నారంటే భగవంతుడికి హిమాంతరైపోయిందంటే మంచిగా పుట్టించారు, ఏం కోరుకోవాలో కోరుకోవట్లేదని భగవంతుడు అక్కడి నుంచి ఏం చేరిపోయాడంటే అడవిలో కూర్చున్నాడంటే. మీలాంటి భక్తులు అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంటే, అక్కడ కూడా ఒక సముద్రంలో కూర్చున్నారంటే, అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంటే. అప్పుడు భగవంతుడు ఆలోచించాడంటే ఎక్కడ కూర్చుంటే వీళ్ళని ఎత్తుగారు అని భగవంతుడు వచ్చి మనలో కూర్చున్నాడు. కాబట్టి ఆ మనలో ఉన్న భగవంతుని తెలుసుకోవాలి. అందుకే మానవ జన్మ సార్థకం కావాలి. చాణక్యనీతిలో చాణక్యుడు మాట అంటాడండి, పుష్పే గంధ తిలేతైలం కాష్టే మహిం వయోవృతం ఇక్షాగుణం తదాదేహ పశ్చాత్మనః వివేకత అంటాడు. పుష్పే గంధ పువ్వులో సువాసన ఉందంట, పుష్పే గంధ తిలేతైలం నువ్వులో నూనె ఉందంట, తిలేతైలం కాష్టే వై కర్రలో మంట ఉందంట, కాష్టే వై వయోవృతం పాలలో నెయ్యి, ఇక్షాగుణం చెరుకులో తీయదనం ఉందంట. ఈ ఐదింట్లో ఎట్లుందో పశ్చాత్మనః వివేకత అంటాడు. మనలో ఉన్న ఆత్మని వివేకంతో తెలుసుకోవాలంట. అందుకే మనిషి జన్మ. మనమందరం ఆత్మస్వరూపులమండి. యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి, వృద్ధాప్యం పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. మొన్న ఒక అమ్మాయి నా దగ్గర వచ్చిందండి. అమ్మాయికి భర్త వదిలిపెట్టాడు, అమ్మాయి డిప్రెషన్కి వెళ్ళిపోయింది. నేను అమ్మాయికి చెప్పానండి, డీప్ రిలేషన్ భగవంతుడితో పెట్టుకో, డీప్ రిలేషన్ భగవంతుడితో పెట్టుకో, సంబంధం భగవంతుడితో పెట్టుకో. మానవ జన్మ సార్థకం అవుతుంది. ఆనందంగా గడపాలి. ఏ రైతు బజార్లో దొరుకుతుంది ఆనందం? తండోలు దొరుకుతుంది. కాబట్టి ఆనందం మనలో ఆనందంగా జీవితం గడుపుతూ మీరు అందరూ కలిసికట్టుగా దేశం గురించి పోరాడుతూ ఎవరికి ఇబ్బంది వచ్చినా స్పందిస్తూ మీ నొప్పి మీకు తెలుస్తుందంటే మీరు బతుకున్నారని అర్థమండి. వేరే వాళ్ళ నొప్పి కూడా మీకు తెలుస్తుందంటే మనిషిగా ఉన్నారని అర్థం. కాబట్టి మనిషిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మీ జీవితంలో బాగుపడాలన్న తపన అంటే ఎదిగే వరకు చెవులు మూసుకోవాలని, ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలని, అప్పుడు జీవితం హాయిగా ఉంటుందండి. పంచదార బొమ్మ బొమ్మ ఏ సినిమాలో పాటండి? నవ్వుతున్నారండి. ఏ సినిమా? మగధీర. ఇప్పటి వరకు ఎక్కడ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారండి.
మన సప్త ఋషుల పేర్లు ఏంటండి? ఎవరైనా చెప్తారండి? మన ఋషులను మర్చిపోయాము. గౌతమ, కాశ్యప, విశ్వామిత్ర, భరద్వాజ, అత్రి, వశిష్ఠ, జమదగ్ని, మనం అందరం ఆ ఋషుల సంతానం అనేది మర్చిపోయామన్నమాట. కానీ సినిమా పేరు మనకు గుర్తుంటున్నాయి. ఆ మధ్య నేను టీవీ ప్రదర్శన చేసి వస్తున్నాను. బెంగళూరు వచ్చేవారు నా కాళ్ళు పాట సాగాను, కొంచెం మార్చానండి. పంచదార బొమ్మ బొమ్మ పంచడం నేర్చుకోబమ్మ, నువ్వు పంచకపోతే తాయి జన్మ, పెంచుతుంది జీవితాన్నమ్మ, పంచడం నేర్చుకోబమ్మ. కాకరకాయ ఇతనం పెట్టి గోకరకాయ రావాలంటే మా కూకట్పల్లిలో రాదండి, తాండూరులో వస్తుందండి. మన జీవితంలో మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది. కాబట్టి మంచి పని చేద్దాం. వరి నాటేటప్పుడు దూరంగా నాటుతామండి, కానీ ఎగ్గే కొద్దిగా దగ్గర అవుతాయండి. అట్లా ఆధ్యాత్మికంగా మనం ఎగ్గే కొద్దురు ఈ కుల మతాలకు అతీతంగా మనమందరం భారతీయులన్న భావనతో కలిసికట్టుగా పోరాడుతూ ఈ మానవ జన్మని సార్థకం చేసుకుంటారని ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ, టీ షుగర్లెస్ అయిందంటే, టైర్ ట్యూబ్లెస్ అయిందంటే, ఫుడ్ టేస్ట్లెస్ అయిందంటే, డ్రెస్ స్లీవ్లెస్ అయిందంటే, పోలీస్ క్రూలెస్ అయిందంటే, ఎడ్యుకేషన్ మోరల్ లెస్ అయిందంటే, ధర్మ ప్రాక్టీస్ లెస్ అయిందండి. కాబట్టి ఆ ధర్మం గురించి తెలుస్తూ ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవితం మందిరే చలే చలేతో సంసారు ధర్మో ఏకో నిశ్చల అంట చాణకుడు. చలా లక్ష్మి, డబ్బులు ఎప్పుడు శాశ్వతం కాదంట. చలా ప్రాణ, ఈ ప్రాణం కూడా ఎప్పుడైనా పోయేది. చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవితం మందిరే, ఈ ఇల్లు ఈ మఠాలు ఎప్పుడు ఉండేది కాదంట. చలే చలేతో సంసారం కూడా ఉండేది కాదంట. ధర్మం ఏకో నిశ్చల అంటారు. కాబట్టి ఆ ధర్మం గురించి తెలుసుకుంటూ మీరందరూ మీ జీవితాన్ని సార్థకం చేసుకుంటారని 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. భాగ్యనగర్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేశానండి, గోవు కోసం చేశాను. ఎంతమంది ఇంట్లో ఆవులు ఉన్నాయండి ఇక్కడ? సంతోషం. 5 చేతులు లేచి 6. మూపురం ఉందండి ఆవు, జెర్సీ దేశీ ఆవు. సంతోషం. కుక్కలు ఎంతమంది ఇంట్లో ఉన్నాయండి? సంతోషం. కాబట్టి గోవు ఇంపార్టెంట్ అండి, గోవిందుడు ఇంపార్టెంట్. నేను భాగ్యనగర్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేశానండి. మథుర రాగానే ఒక ప్రశ్న వేశారండి, స్వామీజీ సడన్గా శ్రీకృష్ణ పరమాత్మ మీకు ఎదురైతే ఏం కోరుకుంటారు స్వామీజీ అని. ఏం లేదయ్యా, నాకన్నా ముందు ఈ భూమి మీద శ్రీ 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 ఇదండి చిన్నయ్య స్వామి వారు వచ్చారయ్యా, వారికన్నా ముందే ఈ భూమి వదిలిపెట్టి వెళ్ళిపోవాలని కోరుకుంటాను అని చెప్పాను. కాశీలో ప్రవచనం చేస్తున్నాను. ఒక మహిళ లేచిందండి, శ్రీ 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 శ్రీదండి చిన్నయ్య స్వామి వారి గురించి ఒకటే లైన్లో చెప్పాలి అని. భగవంతుడు వయా భూలోకం వైకుంఠానికి వెళ్తున్నాడని చెప్పానండి. భాగ్యనగర్ నుంచి అరుణాచలం పాదయాత్ర చేశానండి. తిరుపతి రాగానే ఒక ప్రశ్న వేశారండి, స్వామీజీ మీరు చాలా కొత్తగైపోయారు అని. అవునయ్యా, ఈ యోగీష్ ప్రభు అనే ఈ దేహాన్ని చివరికి 4 మోస్తారయ్యా, వాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వద్దనేదే నా తపన అని చెప్పాను. కాబట్టి మీరందరూ ఆనందంగా జీవితం గడుపుతూ చక్కగా భోజనం చేసి రేపటి నుంచి ఏదో ఒకరోజు కార్యక్రమం అయితే కాకుండా మా యాదగిరి గారు చెప్పినట్టు సంవత్సరం వరకు, వచ్చే సంవత్సరం వరకు మనం ఏం చేయాలి, అందరం కలిసి ఏం చేయాలనే ఆలోచనతో ముందుకు సాగాలని విజ్ఞపిస్తూ కార్యక్రమం చేసిన హిందూ సమ్మేళన సభ్యులందరినీ అభినందిస్తూ మీ మనసులో ఏమేమి ఉన్నాయో అవన్నీ కోరుకున్నాయని నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగించేస్తున్నాను. జై శ్రీరామ్. చేతులు ఉన్నాయండి అందరికీ, గట్టిగా ఒక జపటి కొట్టండి. కార్యక్రమం దగ్గర చేసిన నారాయణ గారికి, మా మహిళా ప్రగతి అన్న సంతోషం. మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.